హలో ఈరోజు మనం అల్లము రబ్బా తయారు చేస్తున్నామండి. అల్లం రబ్బా అనేది మార్నింగ్ టైంలో చిన్నప్పుడు మేము ఎక్కువగా తినేవాళ్ళం. అండ్ మెయిన్గా ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా మంచిది. ఒక మెసేజ్ వచ్చింది, అక్క నేను ప్రెగ్నెంట్ని, అల్లం రబ్బా తింటే మంచిది కదక్క, మార్నింగ్ సిక్నెస్కి బాగా పనిచేస్తుందంట కదా అని ఒక మెసేజ్ వచ్చింది. నాకు కూడా నిజంగా అప్పుడే గుర్తొచ్చింది, ఎప్పుడో తిన్నా నేను అల్లం రబ్బా. సో ఈరోజు మన షోలో అల్లం రబ్బా చేద్దామని మేము ఫిక్స్ అయ్యాము. సో ఫస్ట్ ఏంటి అంటే కొలత చూసుకుందాం కరెక్ట్గా. ఇదిగోండి, 1 కప్పు అల్లం, 1 కప్పు బెల్లం, 1 కప్పు చక్కెర. ఖచ్చితంగా అల్లం, బెల్లం, షుగర్ ఉండాలి. అలాగే కాస్త యాలకుల పొడి వేసుకోవాలి. సో ఫస్ట్ ఏంటి అంటే నేను షుగర్ని పౌడర్ చేస్తున్నాను. షుగర్ పౌడర్ ఎందుకు చేస్తున్నామంటే మనం టేబుల్ మీద ఫస్ట్ పౌడర్ వేసేసుకోవాలి. దీన్ని ఒక్కసారి పౌడర్ చేసేస్తా. సో ఈ పౌడర్ని బౌల్లో వేసేస్తున్నాను. అలాగే కొద్దిగా పౌడర్ తీసుకొని ఇక్కడ కింద మనం వేసేసుకుందాం. ఈ పౌడర్ ఇక్కడ ఎందుకు వేసానో లాస్ట్లో మీకు తెలుస్తుంది. ఇదిగోండి, ఇక్కడ అల్లం ఉంది కదా, అల్లంని మిక్సీ జార్లో వేసేసాను. ఫస్ట్ ఒకసారి దీన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చెప్తా. ఇలా అల్లం పీసెస్ అయిన తర్వాత ఇందులో బెల్లం పొడి, అలాగే ఈ షుగర్ పౌడర్ కూడా ఇందులో వేసేసి మిక్సీ పట్టుకుందాం. ఇలా కంప్లీట్గా పేస్ట్ చేసేసుకోవాలి. దీన్ని మనం ప్యాన్ పెట్టేసుకొని చక్కగా పాకం వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనకి కొంచెం వికారంగా ఉందనుకోండి, పొద్దున్నే లెగ్గానే వికారం అలాంటిది ఉంటే అల్లం రబ్బా తింటే సెట్ అయిపోతుంది. మిక్సీ జార్లో ఉన్నది వేస్ట్ అవ్వకుండా ఒక్క చుక్క వాటర్ వేసేసి ఇందులో కలిపేద్దాం. కొంచెం వాటర్ వేసిన తర్వాత కరిగిన తర్వాత ఇలా అవుతుంది అనమాట, ఇలా ఉడుకుతూ ఉంటుంది. సో పాకం రావాలి, మంచిగా ముదురు పాకం వచ్చిన తర్వాతనే మనం బయటికి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేస్తే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. మీకు అల్లం ఫ్లేవర్ ఎక్కువ వద్దు, లైట్గా ఉండాలి అనుకుంటే 1 కప్పు బెల్లం పొడి, 2 కప్పుల చక్కెర వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. కొంచెమే వేసుకోండి వాటర్, బెల్లం అంతా కరిగి ఇలా వాటర్ అయిపోతుంది. పక్కన ఒక బౌల్ పెట్టుకుంటే ఇంకా పాకం రాలేదు చూడండి. ఇలా ఒక్కొక్కసారి ఇలా వేస్తూ ఉంటే కరిగిపోతుంది. కింద ఎక్కడ పాకం సెట్ అవ్వట్లేదు అంటే ఇంకా పాకం రాలేదన్నమాట. అస్సలు వదిలిపెట్టి వెళ్ళకూడదు, దీని దగ్గరే ఉండి మనం కలుపుకోవాలి, లేకపోతే కింద మాడిపోతుంది. ప్యాన్ పర్ఫెక్ట్ ఉందండి అసలు పాకంకి. బుడగలు ఎక్కువగా వస్తున్నాయి అంటే పాకం వచ్చేస్తూ ఉన్నట్టు అన్నమాట. మళ్ళీ ఒకసారి వాటర్లో వేస్తాను, ఇంకా సెటిల్ అవ్వట్లేదు. నీళ్ళలో వేస్తే పాకం కింద కరెక్ట్గా సెట్ అయింది చూడండి, ఇలా సెట్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని బయటికి తీసేసుకుందాం. ఇప్పుడు ఇలా ఉడికించుకున్న దాన్ని ఇక్కడ మనం చక్కెర పొడి అందుకే వేసి పెట్టామన్నమాట, కింద అంటుకోకుండా ఉండడానికి. ఇప్పుడు కరెక్ట్గా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని. చల్లగా అయితే గట్టిగా అయిపోతుంది ఆటోమేటిక్గా. మనకి నచ్చిన షేప్లో వేసుకొని కట్ చేసుకోవడమే. రౌండ్గా చిన్న గ్లాస్తో అయినా కట్ చేసుకోవచ్చు, నైఫ్తో డైమండ్స్ అయినా కట్ చేసుకోవచ్చు. ఒక గిన్నెకి కొంచెం ఇలా నెయ్యి అప్లై చేసి జస్ట్ ఇలా ట్యాప్ చేస్తున్నాను అన్నమాట, సాఫ్ట్ కనిపించడానికి. పర్ఫెక్ట్ వచ్చింది అసలు. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని చక్కెర పొడిలో ఇలా జస్ట్ ఆనిచ్చేసి ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట మనం రౌండ్గా. ఇలా దేనికది మనం రౌండ్గా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా బిల్లలుగా వచ్చేస్తుంది. ఇవే అల్లం రబ్బా బిల్లలు. మీరు స్క్వేర్గా అన్న కట్ చేసుకోవచ్చు, రౌండ్ బిల్లలుగా కట్ చేసుకోవచ్చు. కానీ ఇలా రౌండ్గా కట్ చేస్తే సైడ్స్ మటుకి కొంచెం ఇలా వేస్ట్ అవుతాయి. వద్దు అనుకుంటే స్క్వేర్గా కట్ చేసుకున్నా కూడా ఓకే. ఇలా బిల్లలుగా చేసుకోవడమే అల్లం రబ్బా బిల్లలు. ఎవరికి కావాలి, రోజుకొకటైనా తినొచ్చు, లేదా సగం షేర్ చేసుకున్నా కూడా బాగుంటాయి.
ఇదే అల్లం రబ్బ. ట్రై చేయండి, ఈజీ. మళ్ళీ కలుద్దాం. బాయ్.